హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మెట్లు చూస్తూ నిలబడిపోతే అలా ఇక నువ్వు మేడ ఎక్కలేవు కదా. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే జీవితంలో ఎప్పుడూ కూడా విజయం సాధించలేవు. ఒకే ఒక్క అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకు మాత్రమే నీతో ఉంటుంది. అలాగే ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో నువ్వు దేనిని కూడా ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. నీకు ఉన్న ఓడిపోతాను అన్న భయం నిన్ను సగం చంపేస్తుంది. గెలుస్తాను అన్న నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా సరే ఇక చివరి వరకు కూడా పోరాడేలా చేస్తుంది. నిజమే కదండి. అలాగే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నీకు భయం ఉన్నప్పుడు దేని మీద కూడా ఆశపడకూడదు. అర్థమైంది కదండి. కాబట్టి జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు. కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించకు. అప్పుడే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. అలాగే నువ్వు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే అస్సలు లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే నువ్వు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు కదా. లేచి కష్టపడాల్సిందే. విజయం ఎవరికీ కూడా సులువుగా రాదు. దాన్ని మనమే వేటాడి సాధించాలి. అర్థమైంది కదండి. ఇక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చాక ఉద్యోగం అనే పదం ఎంత ఇబ్బంది పడుతుందో అసలు మాటల్లో చెప్పలేము. ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రుల ముందు కూడా చులకనైపోతాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఈ సమాజం ఒకలా చూస్తుంది. ఉద్యోగం లేకపోతే ఇంకోలా చూస్తుంది. ఆకలి వేసి కంచంలో అన్నం వేసుకుంటే తినే ప్రతి మెతుకు గొంతులో ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. ఉద్యోగం లేని అబ్బాయి జీవితం నిజంగా ఒక నరకంలా ఉంటుంది. తన కుటుంబానికి బలం అవ్వాలి. ఏదో ఒకటి చేసి నలుగురిలో నిలబడాలి. అంతేగాని నెల తిరిగేసరికి వాడికి సంపాదనకి వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఏం చెయ్యాలో అర్థం కాక లోపల ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. కాబట్టి నీ దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర నీ సరదాల కోసం 500 రూపాయలు ఖర్చు పెట్టే స్థాయి నుంచి 5 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా సరే ఆలోచించి, అంటే 100 సార్లు ఆలోచించే స్థాయికి నువ్వు వచ్చావంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. నిజమే కదండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధలు తీరుస్తారని కాదు, భవిష్యత్తులో వాళ్ళు అన్నం కోసం ఇంకొకరి ముందు చెయ్యి చాచకుండా బ్రతకతారని. నిజమే కదండి. అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అని అంటారు. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం లేదు కదా. వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప. అందుకే నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావని తెలుసుకో. అర్థమైంది కదండి. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తుల్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలి అనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు కదా. గుర్తుపెట్టుకోండి, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. అటు నుంచి రావడం లేదని ఇటు నుంచి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమైనా, విలువైనా
ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి కూడా బాధ పెడుతుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే జీవితంలో ఉన్న ప్రశాంతత మిగులుతుంది. అర్థమైంది కదండి. ఇక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి వస్తుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం అలాగే దిగడం రెండూ కూడా తెలిసుంటుంది. నిజమే కదా. మొదటివాడు ఎప్పుడు పడిపోతానా అన్న భయంతో ఉంటే, ఇక రెండోవాడు నేను క్రింద పడినా తిరిగి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి ఇక స్వయం కృషికి ఉన్న తేడా. అర్థమైంది కదండి. అలాగే జీవితం అంటే దారిలో దొరికిన పండుని కూర్చుని తినడం కాదు, చెట్టుకు ఉన్న పండుని కొనుక్కుని తినడం. అర్థమైంది కదా. అలా తినినప్పుడు దానికోసం నువ్వు పడిన కష్టం విలువ తెలుస్తుంది. ఆ పండు యొక్క విలువ నీకు తెలుస్తుంది. అందనంత ఎత్తులో ఉంది, అందుతుందో లేదో అని ఎప్పుడూ కూడా సందేహపడకు. నువ్వు తలచుకుంటే ఆకాశాన్ని తటస్థంగా ఎక్కేస్తావు, సూర్య చంద్రుల్ని బంతుల్లాగా మార్చేస్తావు. నీకు కావలసిందల్లా నీ మీద నీకు సాధించగలను అనే నమ్మకం మాత్రమే. గుర్తుంచుకోండి. ఇక ఒక అమ్మాయి నిన్ను అదే పనిగా విసిగిస్తుంది అంటే, నిన్ను ఇంకా ఎక్కువ విసిగిస్తుంది అంటే నువ్వు పదే పదే గుర్తుకొస్తున్నావు అని అర్థం. అర్థమైంది కదండి. నీతో మాట్లాడాలని, నీతో కొంత సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది అని అర్థం. నీపై ఎంతో ఇష్టం ఉంటేనే కదా ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ దొరికితే అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదండి. ఏ స్త్రీ అయితే తన భర్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందో అలాంటి స్త్రీ పరాయి మగవాడి వైపు కన్నెత్తి కూడా చూడనే చూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక వృక్షాలు మాట్లాడవు, పక్షులు మాట్లాడవు, జంతువులు కూడా మాట్లాడవు, సూర్యుడు మాట్లాడడు. కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. మనిషి ఎక్కువగా మాట్లాడి ఏ ధర్మం కూడా నిర్వర్తించడం లేదు. ఏదైనా సాధించడానికి సాధన చెయ్యాలి, వాదన కాదు. అర్థమైంది కదండి. ఇక కొందరు చెప్పుడు మాటలు విని నీకు సహాయం చేసిన వారిని, నీకు వ్యక్తిత్వానికి విలువ ఇచ్చేవారిని నిరాధారించడం సరికాదు. అర్థమైంది కదా. నీ విచక్షణతో ఇతరులను గౌరవించకపోతే నీ చదువు, హోదా, సంఘంలో నీకున్న పేరు అన్నీ కూడా వృధానే కదా. నిజమే కదండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు. ఎందుకు అంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. ఇక నిజం చెప్పేవారు మాత్రం ఒక విషయమే పదే పదే చెప్తారు. ఎందుకో తెలుసా? నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి 10ంతలు మనోవేదన తప్పదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, నిన్ను మోసం చేసే స్త్రీ ఈ 2 విషయాల ద్వారా నువ్వు చాలా సులభంగా కనిపెట్టవచ్చు ఆ స్త్రీ ఎలాంటిది అని. ఒకటి, ఆమె నిన్ను ఎప్పుడూ కూడా పరాయి పురుషులతో పోలుస్తూ ఉంటుంది. ఆమె నీ స్తోమత నుంచి, అలాగే నీ స్తోమత మించి నీ నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఏమిచ్చినా, ఎంత తెచ్చినా ఇంకా కావాలనే కోరుకుంటుంది. తనకి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది లభించదు. కాబట్టి ఒక్క విషయం, ఇలాంటి స్త్రీలతో కాస్త జాగ్రత్త. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఏ వీడియో గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానితే మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.